2003లో ప్రొఫెషనల్ బాక్సర్ అయిన మైక్ టైసన్ తన కెరీర్ మొత్తంలో $300 మిలియన్ పైగా సంపాదించి ఆ తర్వాత $23 మిలియన్ అప్పుల్లో పడ్డారు. వై? ఎందుకంటే మనతో ఉన్న డబ్బును మనం సరైన విధంగా మేనేజ్ చేయకపోతే మనతో ఎంత డబ్బులున్నా చివరికి ఖాళీ జోబీ అయిపోతుంది. మైక్ టైసనే కాదు, ఇలా చాలామంది చాలా దేశాలు డబ్బును సరైన పద్ధతిలో వాడకపోవడం వల్ల అప్పుల్లో పడ్డాయి. చాలా దేశాలు చాలా దీనస్థితికి కూడా చేరుకున్నాయి. ఒకసారి మీరు కూడా ఆలోచించండి, మీ లైఫ్లో డబ్బుపై మీకున్న ఆలోచన ఏంటో. అసలు డబ్బు అంటే మీ లైఫ్లో ఏంటి? చాలా పుస్తకాలు మనీ సైకాలజీ చెప్పేది ఒకటే, నువ్వు 6 ఫిగర్ ఇన్కమ్ 7 ఫిగర్ ఇన్కమ్ సంపాదిస్తే సరిపోదు, ఆ సంపాదనను మేనేజ్ చేసే ఆ ఫ్రేమ్వర్క్ని నేర్చుకోవాలి. ఇలాంటి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఏ స్కూల్లోనో ఏ కాలేజీలోనో నేర్పించరు. ముందుగా వాట్ ఈజ్ మనీ? డబ్బు అంటే ఏంటి? డబ్బు దేనిని రిప్రజెంట్ చేస్తుంది? ఏదైనా అమెజాన్లో మనకు కావలసిన ఒక వస్తువు కొన్నప్పుడు ఆ వస్తువుకు బదులుగా ఇచ్చేదే డబ్బు. అంటే డబ్బు అనేది మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, ఒక వస్తువును కొనడం లేదా అమ్మడానికి వాడే ఒక మెథడ్. యాక్చువల్గా ఈ మనీని బెటర్ వేలో చెప్పాలంటే ఒక వాల్యూ అని చెప్పవచ్చు. మీరు ఏదైనా ఒక వాల్యూ ఉన్న వస్తువును కొనుక్కుంటే స్పెసిఫిక్ అమౌంట్ హ్యాండ్ ఓవర్ చేస్తారు, ఎందుకంటే ఆ వాల్యూ ఉన్న వస్తువు మీ సొంతమైంది కాబట్టి. సో మనీ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ. ఎవరైనా లగ్జరీ కార్లో తిరుగుతున్నప్పుడు వాళ్ళని చూసి వాళ్ళు ఎంత లక్కీయెస్ట్ పర్సనో కదా, వాళ్ళ పేరెంట్స్ బాగా రిచ్ అయి ఉంటారని అనుకుంటాం. లేదా వీళ్ళు ఇంత సంపాదించడానికి ఎవరిని ముంచారో అని అనుకుంటాం. కానీ వాళ్ళు అంత ధనవంతులు అవ్వడానికి వాళ్ళు ఎంత వాల్యూ క్రియేట్ చేశారో అని మనం అర్థం చేసుకోవాలి. ప్రొడక్షన్ వర్సెస్ కన్జంప్షన్. డబ్బు అనేది మన లైఫ్లో ఒక పాయింట్ ఇన్ టైంలో ఎంటర్ అయ్యి ఇంకో పాయింట్ నుంచి వెళ్ళిపోతుంది. దీన్నే ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ అంటారు. ప్రాక్టికల్గా చెప్పాలంటే మీ ప్రొడక్షన్ వర్సెస్ మీ కన్జంప్షన్. మీ లైఫ్లో ఈ డబ్బు రావడానికి సమ్ కైండ్ ఆఫ్ వాల్యూని ప్రొడ్యూస్ చేయడం వల్ల వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, లేబర్లా పని చేయడం వల్ల కావచ్చు, జాబ్ చేయడం వల్ల కావచ్చు. ఏదైనా కన్జ్యూమ్ చేసుకున్నప్పుడు ఆ డబ్బు మీ నుండి వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, లగ్జరీ కారు కొన్నప్పుడు, ఇల్లు కొన్నప్పుడు, సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పుడు. ఇలా ఒక వ్యక్తి ధనవంతుడు అవ్వడానికి ప్రొడక్షన్ వర్సెస్ కన్జంప్షన్ పై ఆధారపడి ఉంటుంది. సో ఒకసారి మీరు కూడా ఆలోచించండి, మీ లైఫ్లోకి వచ్చే డబ్బుతో ఎందులోనైనా ఇన్వెస్ట్ చేస్తున్నారా, లేదా ఏదైనా యాసెట్స్ కొంటున్నారా, లేదా మంత్లీ పేచెక్తో ఎక్స్పెన్సెస్ వస్తువులు కొంటూ ఖర్చు పెడుతున్నారా? ఈ పార్ట్లో ఏది మీ లైఫ్లో ఇన్బ్యాలెన్స్డ్గా ఉంది, ఏది ఇంప్రూవ్ చేసుకోవాలని మీరు అనుకుంటున్నారు? చాలామందికి ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఈ కన్జంప్షన్. 6 ఫిగర్ ఇన్కమ్ సంపాదించిన మైక్ టైసన్ లాంటి సెలబ్రిటీ కోట్లు సంపాదించిన ఎక్స్ట్రాడినరీ లైఫ్ కోసం లగ్జరీ వస్తువులపై ఖర్చు చేస్తూ ఉంటారు. ప్రొడక్షన్ మీన్స్ నథింగ్ when you have a problem with consumption. The money trap, the rat race, an endless defeating or pointless pursuit. The rat race అంటే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు వర్క్ చేసి మంత్ ఎండ్లో పే చెక్ తీసుకునే ఒక జాబ్ చేసే వ్యక్తి ఈ ర్యాట్ రేస్లో ఉన్నట్టే. ఇలా ఒక వ్యక్తి జాబ్ చేస్తూ కుటుంబాన్ని చూసుకుంటూ తన జీవితాన్ని సాగిస్తూ ఉంటాడు, కానీ సంపాదించింది నెలాఖరికల్లా ఖర్చయిపోతుంది. ఇండివిజువల్గా ఉన్నప్పుడు లైఫ్ బాగానే ఉంటుంది, ఫ్యామిలీ పిల్లలు అన్నప్పుడు చాలా రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతాయి. ఏ టైంలో ఏం జరుగుతుందో ఊహించలేం. రెసెషన్ వల్ల జాబ్ లాస్ అవ్వచ్చు, అన్ఎక్స్పెక్టెడ్గా హెల్త్ ఇష్యూస్ రావచ్చు.
దీనివల్ల మీ జాబ్ అనేది మీకు ఆప్షన్ అవ్వదు, నెసెసిటీ అయిపోతుంది. ఎందుకంటే ఈఎంఐస్, రెంట్స్, అప్పులు ఇలా నెలాఖరికల్లా అన్ని బిల్స్, అన్ని బ్యాంక్ స్టేట్మెంట్స్ మీ ముందుంటాయి కాబట్టి వాటిని కట్టాలంటే డబ్బు కావాలి కాబట్టి ఆ డబ్బు కోసం మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. దానివల్ల మీ జాబ్ అనేది నెసెసిటీ అయిపోతుంది. ద థింగ్స్ యూ ఓన్ ఎండ్ అప్ ఓనింగ్ యూ. ఇలాంటి మనీ ట్రాప్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ద ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్ ఈజ్ బికమ్ అవేర్ ఆఫ్ యువర్ రిలేషన్షిప్ విత్ మనీ. అంటే మీ నెలవారీ ఖర్చులను ఒక లిస్ట్ రాసుకోవడం వల్ల మీ నెలవారీ ఎక్స్పెన్సెస్ని ట్రాక్ చేయవచ్చు, కంట్రోల్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హౌసింగ్, ట్రాన్స్పోర్టేషన్, ఫుడ్, ఎంటర్టైన్మెంట్ అండ్ సో ఆన్. సెకండ్ స్టెప్, టేక్ కంట్రోల్ ఓవర్ యువర్ బిహేవియర్ యాజ్ ఏ కన్స్యూమర్ యూజింగ్ ఏ బడ్జెట్. ఇది మీ నెలవారీ బడ్జెటింగ్ సిస్టమ్ లాంటిది. వేటిపై ఎంత ఖర్చు చేయాలని డివైడ్ చేసుకొని సిస్టమేటిక్గా ఫాలో అయితే మీ ఖర్చులను మినిమైజ్ చేసుకోవచ్చు. దీన్నే లైవింగ్ బిలో యువర్ మీన్స్ అంటారు. అలాగే మీ నెల జీతంతో ఎంతో కొంత సేవ్ చేసి ఏదో ఒక ఫామ్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయాలి. దీన్నే లైవింగ్ బిలో యువర్ మీన్స్ అంటారు. ఈ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందు మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే నంబర్ 3, కీప్ ఎన్ ఎమర్జెన్సీ ఫండ్. ఈ పర్సనల్ ఫైనాన్స్లో కామన్ ప్రాక్టీస్ ఏంటంటే ఎమర్జెన్సీ కోసం కొంత డబ్బును మనతో ఉంచుకోవాలి. అది 3 to 6 monthsకు సరిపడా అమౌంట్ అవ్వచ్చు. అవర్ టెండెన్సీ టు థింక్ అండ్ యాక్ట్ యాజ్ అదర్స్ అరౌండ్ us థింక్ అండ్ యాక్ట్. మీ ఫ్రెండ్ బ్రాండెడ్ క్లాత్స్, ఎక్స్పెన్సెస్ వస్తువులు కొనడం చూసి మీ ఫ్రెండ్ ఒకటి కొంటే మీరు 2 కొనేస్తూ ఉంటారు. వాళ్ళు కారు కొంటే మీరు కారు కొనడం, వాళ్ళు పెద్ద ఇల్లు కట్టిస్తే మీరు పెద్ద ఇల్లు కట్టించాలని అనుకోవడం, ఇదంతా పక్క వాళ్ళను ఇంప్రెస్ చేయడానికే. మనకున్న ప్రాబ్లం ఏంటంటే నలుగురు ఏమనుకుంటారో, పక్క వాళ్ళు ఏమంటారో అని ఆలోచిస్తాం తప్ప మనకెంత అవసరమో అంతే ఖర్చు పెట్టాలని అనుకోం. మనం మన కోసం ఖర్చు పెట్టకూడదా అని కాదు, అన్నెసెసరీగా అనవసరమైన వస్తువులపై ఖర్చు చేయరాదు. మనం నెల సంపాదనతో, బడ్జెటింగ్ సిస్టంతో మన అవసరాలను తీర్చుకోవచ్చు. అప్పుడే అనవసరమైన అప్పులు చేసే పరిస్థితి రాదు. అప్పుడే ఈ ర్యాట్ రేస్ నుంచి మనం బయటపడగలం. మేకింగ్ మనీ. కష్టపడే తత్వం ఉండాలే కానీ అవకాశాలు మీ కళ్ళ ముందే ఉంటాయి. ఈ ప్రపంచంలో బాగా సంపాదించి ధనవంతులు అవ్వాలంటే చాలా దారులున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఊబర్ అనేది మన డైలీ లైఫ్లో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ నుండి పుట్టింది. ట్రాన్స్పోర్టేషన్లో ఇదొక పెద్ద రెవల్యూషన్ అని చెప్పవచ్చు. ఒక వ్యక్తి ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి వెళ్ళాలంటే బస్ ఆర్ ట్రైన్ టికెట్ బుక్ చేసుకొని సరైన సమయంలో స్టేషన్కి వెళ్తే తప్ప మనం మన డెస్టినేషన్ని చేరుకోలేం. ఈ ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా మీరున్న చోటుకి వచ్చి పికప్ చేసుకొని మీ డెస్టినేషన్కి చేర్చడమే వీళ్ళ ఉద్దేశం. ఓలా, బ్లాబ్లా అండ్ ర్యాపిడో లాంటి సర్వీసెస్ మన ట్రాన్స్పోర్టేషన్ లైఫ్ స్టైల్ని పూర్తిగా మార్చేశాయి. సో ఇలా మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ తీసుకొచ్చి సర్వీస్ ప్రొవైడ్ చేస్తే దానికి తగ్గ ఫలితం మనకొస్తుంది. సంపాదించే తెలివున్నోడు పోగొట్టుకున్న దాని గురించి ఆలోచించడు, భవిష్యత్తు గురించి భయపడడు. కష్టపడితే ఈ ప్రపంచంలో దొరకనిదంటూ ఏమీ లేదు. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.